శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాలు చేయాలి, కర్తవ్యం ప్రాక్టికల్ లైఫ్ లోకి కూడా రావాలి. సో నిన్నటి క్లాస్ ని కంటిన్యూ చేస్తే నిన్న మనం ఎక్కడ ఆపామంటే, బాబా సత్యమైన జ్ఞానము అందరికీ వెళ్ళాలి అని మనం ఏదైతే రంగవల్లకి ఎగ్జాంపుల్ తీసుకుని తన అనుభవం తెలుసుకున్నామో, సో ఇప్పుడు నేను సెట్టింగ్స్ మార్చాను. సో అందరికీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ రకంగా శ్రీమతాన్ని పాటించమని, ఈ రకంగా రివైజ్డ్ కోర్స్ మురళీలు బాబా చెప్పమన్నారని చెప్పి మనం వెళ్ళి సెంటర్ అక్కకి చెప్తే అక్కలు బాధపడుతున్నారు, కోపాన్ని తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో సెంటర్ అక్కయ్య బాధపడ్డారు కాబట్టి ఆ బాధ వచ్చి రంగవల్లి అక్కయ్య ఖాతాలో పడుతుందా పడదా? మైక్ ఆనే ఉంది, మెసేజ్లు ఏం పెట్టాలనుకో పెట్టండి, మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఇది అవకాశంగా తీసుకోండి. మీకు ఆ ధైర్యం అన్నది రావాలి, ఆ సైలెన్స్ అన్నది బ్రేక్ అయిన రోజునే మీరు ముందుకు రాగలుగుతారు, చేయగలుగుతారు. ఎందుకంటే మనస వాచ కర్మన 3 సేవలు చెయ్యాలి. మేము ఒకటే చేస్తామంటే కాదు. ఓం శాంతి అక్కయ్య. పడదు. ఎవరు మాట్లాడుతుంది? నేను లక్ష్మక్క, నెల్లూరు నుంచి. ఎందుకు పడద్దు? బాబా చెప్పాడు కదా, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు, తీసుకోవద్దని. మరి ఇప్పుడు తను వెళ్ళి అక్కకు దుఃఖం ఇచ్చింది కనుకోవద్దా? అది దుఃఖం కాదు కదా అక్కయ్య, బాబా చెప్పిన జ్ఞానం కదా, మంచి వాక్యాలే కదా అయ్యి. అవును, మరి ఎందుకంటే బాధపడిన దానికి మనం ఏం చేయగలం అక్కయ్య? బాధపడిన దానికి మనం ఏం చేయగలం? పడకుండా అక్కని సంతోషపెట్టి చెప్పలేమా? నాకు మటుకు అక్కయ్య, అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెట్టే పనులు చేయొద్దు, శ్రీమతాన్ని ఉల్లంఘించ. మీకు ఏంటంటే సబ్జెక్ట్ అర్థమయ్యేటప్పుడు సరే ఖాతాలు వచ్చి పడదు అని అంటున్నారు, ఎందుకు పడదన్న విషయం తెలుసుండాలి. ఎందుకు అన్న ప్రశ్నకు మీరు సమాధానం ఇచ్చుకున్న రోజున మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఉండండి. బాబా శ్రీమతంలో నడవలేదు కాబట్టి వాళ్ళకి ఖాతాలో పడతారు. అది సత్యమైన జ్ఞానం అని అక్కడ చెప్పారు కాబట్టి బాధపడ్డారు కదా, బాధపడి ఉంటారు, భయపడి ఉంటారు, గుండె ఆగుంటది. ఇప్పుడు ఈమె ఆగింది కాదని చెప్పి ఇంకా జోన్ ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే ఆమె గుండెలో రాయపడి ఉంటది. మరి ఇంతమంది హైరార్కీలో బాధపడుతుంటే మరి ఆ బాధ అంటే వాళ్ళు తప్పు చేస్తున్నానన్న ఇది వాళ్ళలో ఉంది కదా అక్కయ్య. దాని గురించి వాళ్ళ సంశయము, భయము అన్ని కూడా వస్తాయి అక్కయ్య. మనలో సత్యత ఉంది కాబట్టి కొంచెం ఆగండి, నేను చెప్పేంత వరకు మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే ఇక్కడ అక్క ఎవరో మాట్లాడుతున్నారు. కమలప్రియ అక్కయ్య కొంచెం ఆగండి, అక్కడ వేరే అక్కయ్య మాట్లాడుతున్నారు. నేను పేరు పెట్టి మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడండి. అక్కయ్య మీరు చెప్పండి. పర్వాలేదు. ఇప్పుడు మనం అయిపోయిందా? నెక్స్ట్ ఎవరు? కమలప్రియ అక్క ఇప్పుడు మాట్లాడండి. చెప్పండి. ఓం శాంతి అక్క. మన ఖాతాలో పడదు, ఎందుకంటే శ్రీమతాన్ని అనుసారంగా చేసినప్పుడు అది పాప ఖాతాలో పడదు.
అంటే మరి శ్రీమంతం వాళ్ళ ఎవరిని బాధ బాధ పెట్టొద్దు అంటోంది కదా, మరి ఇప్పుడు అక్కయ్య బాధపడిపోయి ఉండుంటది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా డాక్టర్ ఇంజెక్షన్ వేస్తున్నాడు, మనం గుచ్చుతుందని చెప్పి అది బాధ అవుద్దా? కాదు కదా, మనకు మంచిదే అవుతుంది కదా. అవును, మరి అలాంటి ఇప్పుడు సెంటర్ అక్కయ్య ఇప్పుడు బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించడము, అంటే నిరక్షరాస్యని పెంచడము, అందరిలో అజ్ఞానాన్ని పెంచడము, ఇది తనలో ఉన్న అవగుణం. ఇప్పుడు తిన అవగుణాన్ని చూసే మురళిని పట్టుకెళ్ళి చెప్పినప్పుడు మరి బాబా అవగుణాలు చూడొద్దన్నాడుగా, మరి ఆ శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టు కదా. అది అవగుణం చూసినట్టు కాదు. ఎందుకు కాదు, మన పాఠాలన్నీ అవే నేర్చుకున్నాం కదా. ఏళ్ల తరబడి అవగుణాలు చూడొద్దు చూడొద్దు, తల మీద ఏదో బోజా వచ్చేస్తుందని తెలుగు హిందీ అన్ని కలిపి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు హత్య చేసిన వాళ్ళు అజ్ఞానాన్ని పెంచుతున్నానంటే అది వాళ్ళలో ఉన్న అవగుణమే. అది అవగుణాన్ని చూస్తుంటే మరి అది తప్పంటున్నాడు కదా బాబా. ఇప్పుడు ఎక్కడైనా రోడ్ లో హత్య జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని వివరించి మళ్ళీ ఎవరో చూసి అన్ని చెప్తారు కదా, ఎతికి 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 ఆ నిజమైన దొంగను పట్టుకుంటారు కదా. అప్పుడు అది పోలీసు అది ఉద్యోగం, ఆజ్ఞ. అది పోలీసు ఉద్యోగం. మనం ఇక్కడ సేవాధారులము విద్యార్థులం అయినప్పుడు మనం అక్కలో ఉన్న అవగుణాన్ని చూడొచ్చా? మరి అక్క మొత్తం అంతా తమో ప్రధానంగా ఉంటే ఆవిడ తమో ప్రధానంగా ఉంది, మేము వెళ్ళి ఇప్పుడు జ్ఞాన ప్రకాశం వేస్తాము అంటే అవగుణం చూసినట్టేగా. మరి రామని అవగుణం ఏంటో మీరు తెలియాలి. మీరు బాబా మురళి రెఫరెన్స్ ఇచ్చి చెప్పాలి నాకు ఆన్సర్, అప్పుడే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. నేను ఏది అవుట్ ఆఫ్ సిలబస్ అడగను, మొత్తం అన్ని క్లాసులు చెప్పి దాన్ని విడదీసి సాగదీసి చెప్పి 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 అప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు? అక్కలో ఉన్న అవగుణాలు చూడొద్దని బాబా చెప్పారు, కానీ చూస్తున్నాం మనం ఇక్కడ. మరి అలా వెళ్ళి చెప్పడం కరెక్టా? రెఫరెన్స్ మురళితో అంటే డేట్లు చెప్పకపోయినా అట్లీస్ట్ పాయింట్ అని చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి బాబా. రఘువల్లక్క ఎవరు మాట్లాడుతుంది? మేఘనా చెప్పు. అవునక్కయ్య. అక్కడ బాబా ఇప్పుడు మనకి సంగమయుగి డిగ్రీ అన్న మురళిలో క్లియర్ గా చెప్పేశారు, అది వికర్మ. అది క్లియర్ గా చెప్పాలంటే అది అవగుణం కాదు, వికర్మ అది. ఆ వికర్మలు వినాశనం చేయాలని క్లియర్ గా చెప్పేసినప్పుడు మనం ఏం పట్టుకుంటున్నాం అన్నది మనం చూసుకోవాలి. అక్కడ అవగుణం అంటే ఏంటి అన్నాడు, వచ్చారు ఆన్సర్కి వచ్చారు. అప్పుడు మన పాత్ర ఏంటి అక్కడ? శంకరుని పాత్ర. వికర్మని వినాశనం చేయాలి అంటే మన జ్ఞాన నేత్రం ఓపెన్ చేయాలి. శంకరుని పాత్ర, మళ్ళీ శక్తి కూడా ఇవ్వమంటారు. శక్తి స్వరూప పాత్ర, రెండు పాత్రలు ఇక్కడ. అందుకే అంటాడు మనం ఆత్మిక దుస్తులన్న డ్రెస్సులు బాబా ఏం చెప్పాడు? పరిస్థితికి తగ్గట్టు దుస్తులు మార్చుకోండి, మీ అలంకరణ మార్చుకోండి అంటూ ఉన్నాడు. సో అన్ని కలపాలి. యాక్చువల్ సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ గానీ ఆన్సర్ అయితే 100% రైట్. సో ఇప్పుడు మన శంకరుడి పాత్రలో జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయాలి. సో అవగుణాలు చూడొద్దు అన్న మురళి ఉంది, ఇక్కడ వర్తించదు. ఇక్కడ మొత్తం సృష్టి తమ్ము అయిపోతుంది, మొత్తం అంతా యాక్చువల్ అజ్ఞానాన్ని బయటికి తెచ్చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక సమాజం ఎఫెక్ట్ అవుతుంది, సమాజం మొత్తం విశ్వమే ఎఫెక్ట్ అయింది. చదువే ఇంపార్టెంట్, అదే తీసి పడేశారు. ఆయన జ్ఞాన యోగాల ద్వారా అన్నప్పుడు జ్ఞానమే పక్కన పెట్టేసినప్పుడు, ఒకప్పుడు నేను బెంగళూరుకి కాల్ చేసి మురళీలు ఎందుకు చేయించట్లేదు అని అడిగినప్పుడు అవ్యక్త మురళీలు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, పేపర్ రేటు పెరిగింది కాబట్టి చేయించట్లేదు అంటున్నారు. మరి కోట్లలో పెట్టేసి బిల్డింగ్లు కడుతున్నారు కదా. మరి కట్టేసి ఏమంటారు, నేను గాక బిల్డింగ్ కట్టాను అని చెప్పేసి చెప్పుకుని తిరుగుతున్నారు. అంటే అల్పకాలిక ఆత్మల్ని సంతోష పెడుతున్నారు, ప్లస్ పైనుంచి రెస్పెక్ట్ ని ఆశిస్తున్నారు. కచ్చా ఫలాన్ని తినేశారు కాబట్టి అక్కడ పుణ్యం ఖర్చు అయిపోయింది. ఈ విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన బాధ్యత మనకే ఉంది అక్కయ్య. అలా అడిగినప్పుడు ఏమంటున్నారంటే నైస్ గా, ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ మారుస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కయ్యకి ఇచ్చేసి అప్పుడు ఏం చేశారంటే, లేదక్కయ్య వచ్చాక మీకు నేను ఫోన్ చేస్తాను అక్కయ్య, ఇంకా మీరు చెయ్యకండి అక్కయ్య అంటే. బాబా ఇది క్రోధంలో 2 రకాలు ఉంటాయని చెప్తుంటారు మురళిలో. ఎలా చెప్తారంటే, కొందరేమో ఓపెన్ గా ఇది క్రోధం అన్నట్టు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. వీళ్ళు ఎలాంటి రకం అంటే శాంతితో చూపించుకుంటూ లోపల క్రోధం ఉంటది, లోపలనే నడుస్తూ ఉంటది. సో ఇది ఇంకా డేంజర్ అని కూడా చెప్పారు బాబా క్లియర్ గా. అలా
చేసే రకం అని నాకు అర్థమైపోయింది. ఇంకా నేను ఫోన్ పెట్టాను. మళ్ళీ ఫోన్ చేశాను. అదే రిపీట్ ఇంకా పాట సేమ్ ఉంటది. పాట మాత్రం మారదు. సో ఇది వికర్మ కాబట్టి మనం 100% దాన్ని తీయాల్సిందే. అది అవగుణం అని ఆగిపోతే అది మన జ్ఞానం మన దగ్గర లేనట్టు. అవగుణం ఇది అంటే విశేష ఏంటి? ఇప్పుడు తన పురుషార్థం. క్రోధం ఇప్పుడు మనం ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో వ్యర్థ కర్మ సాధారణ పురుషార్థము, విశేష పురుషార్థం అంటే శంకరుడికి జ్ఞాననేత్రం ఓపెన్ చేయడము, శక్తి స్వరూపాలుగా జ్ఞానాన్ని సంహరించడము, ఎవరు ఏది చెప్పినా తలూపేసి మహిషాసురు మరి ఇప్పుడు దసరా టైంలో వస్తుంది చూసారా, మహిషం అంటే ఏంటి, ఎద్దు అన్నిటికీ తలూపేస్తుంది. ఇంకా సెంట్రక్క ఏది చెప్తే దానికి తలూపేయడమే మనం. సో మనలో ఉన్న మహిషాసుని మనం ఇప్పుడు సంహరించాలి, శక్తి స్వరూపాలు అవ్వాలి. వెరీ ఆన్సర్ అయితే రైట్, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఎవరు శ్రీదేవి అక్క ఆన్ చేశారు, చెప్పండి. ఆన్సర్ అందరిది ఒకటైనా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అక్క శ్రీదేవి అక్క చెప్పండి. వాళ్ళు చేస్తున్నది శుద్ధ తప్పు. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం తెలుసు వాళ్ళకి, తెలిసిన వాళ్ళు తెలియకుండా ఎందుక ఈ ఏమి ఇప్పుడు ఈ జ్ఞానమే చెప్తా ఉండారు, మహాజ్ఞానాన్ని విడిచిపెట్టేస్తా ఉండారు పరమాత్మ జ్ఞానాన్ని. వాళ్ళు చేస్తా ఉన్నది శుద్ధ తప్పు అని చెప్పి అది సాకార మురళి చదవాలి, సాకార మురళిలే చదవాలి అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు ఇంత ముద్దుగా మా ఫ్రెండ్ దగ్గర ఇలాగే మాట్లాడినందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు, అర్ధగంట చదువుతున్నారు అవ్యక్త మురళిలో, మిగిలింది సాకార మురళి చదువుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అవ్యక్త మురళినే ఫుల్ ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి అడిగితే లేదు అక్కడ అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి సెంటర్ లో చేస్తున్నారు అనేసి అంటే నేను చెప్తాను, ఇప్పుడు కోలార్ సెంటర్ అక్కయ్య, కోలార్ సెంటర్ దీంట్లో అక్కడ ఒక అర్ధగంట అవ్యక్త మురళి చదువుతారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఫుల్ జ్ఞానం ఇదే తీసుకోవచ్చు కదా, ఇన్ని శక్తులు సమయాన్ని వ్యక్తం చేసుకొని ఇంత చేసే బదులు పరమాత్ముడే వచ్చి ఇంత మహాజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోకూడదు దీన్ని అని చెప్పేసి అడిగితే దానికి ఆన్సర్ మాత్రం ఏం లేదు. సో ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారా అసలు జ్ఞానం బయటికి రాలేదని? అది మెయిన్ మనలో రావాలి, ఉద్ధారమూర్తుల్లో రావాలి. అది 100% అక్కయ్య. సో మీ పరిధిలో అందరికీ శ్రీమంతాన్ని చూపిస్తూ చెప్తూ పోండి. ఒక స్టేజ్ ఎట్లా వస్తుందంటే ఇంకా పూర్తిగా జ్ఞానం అన్నది బయటకు వచ్చేస్తుంది. మీరు రియలైజ్ అయ్యారు, అదే గొప్ప విషయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా బాబాని నమ్ముతున్నందుకు సంతోషం. అంటే స్టార్టింగ్ జ్ఞానం తెలిసినప్పుడే ఎట్లా పరమాత్ముడు ఇదైందో తెలీదు, శివ పరమాత్మ జ్ఞానం అని చెప్పేసి ఎంటర్ అయ్యిండేవి. కానీ మీ ద్వారా అంటే చాలా స్పష్టంగా ఎట్లా అంటే ఓపెన్ ఇదైపోయి బాగా ఇంకా అర్థమైపోయింది ఈ జ్ఞానాన్ని. ఎంత పగలకొట్టి చెప్పి ఇచ్చేస్తున్నారంటే ఎట్లా వంటి వరకైనా అర్థమైపోవాలి, అంత దీనిగా ఇదైపోయింది అక్కయ్య. చాలా ధన్యవాదాలు బాబా, మీ తరపు నుంచి మాకు ఇంకా ఉద్ధారం చేసేస్తున్నా. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఉద్ధారమూర్తులు అవ్వాలి. మెయిన్ కర్ణాటకలో ఇంకా చాలా పికప్ అవ్వాల్సింది ఉంది. సో మీరు బెంగళూరులో ఉంటారు అనుకుంటా? బెంగళూరు అక్కయ్య. సో ఇంచుమించు అన్ని స్టేట్లలో కదులుతుంది, కానీ కర్ణాటక ఇంకా మేము ఆశించినంత స్థాయిలో అయితే జరగట్లేదు. సో కాబట్టి మీ వైపు నుంచి అధర్మాన్ని కదిపే ప్రయత్నం అయితే పూర్తిగా చేసి మీరు సఫలం అవ్వాలన్నదే నా శుభకామన. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఇదిగో మా కర్ణాటకలో కూడా ఈ రకంగా కదిలిందని చెప్పాలి. అంటే బెంగళూరులో ఇంకా సెంటర్స్ పోయింది లేదు అక్కయ్య. అంటే బెంగళూరు ఉంటా ఉండేది, కోలార్ కాదు. ఫస్ట్ కోలార్ లో ఉండేది, ఇప్పుడు 2 years నుంచి బెంగళూరులో ఉండేది. అందుకు ఎక్కడ పోయింది లేదు బెంగళూరులో. వెళ్ళండి, నన్ను అడిగితే. మనం వీళ్ళు 4 గోడల మధ్యలో ఉండడం కాదు. మీరు హిందీ మూల్యులు, నేను తర్వాత హిందీ మూల్యులు ఎక్కడైతే ఆ పాయింట్లు ఉన్నాయో చదువు పూర్తయి హిందీ కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి అవి తీసుకెళ్లి పట్టుకొని మొబైల్లో పెట్టుకుని తీసుకెళ్లి చెప్తూ పోండి. రెస్పాన్స్ రాకపోవడం అంటూ ఉండదు, వస్తది. కానీ ఇప్పుడు ఒక అడుగు అన్నది వేస్తూ పోవాలి. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మాట్లాడేది? వరలక్ష్మికి మీరు ఏదో మెసేజ్ పెట్టారు, ఏదో పేజ్ నంబర్ 191. ఏంటి అసలు ఇంత కది? అదే సంగమయుగి డిగ్రీ అక్కయ్య, మురళి సంగమయ్య డిగ్రీ ముగ్గా. ఓకే ఓకే. తర్వాత రంగవల్లకి ఇందాక ఏదో మాట్లాడుతుంటే నేను ఆపాను మిమ్మల్ని, ఇప్పుడు చెప్పండి. శాంతక్కయ్య, నేను
ఆ టైంకి సంగమయుగం డిగ్రీనే గుర్తొచ్చింది అక్కయ్య. వికర్మీల యొక్క వికర్మలను వినాశనం చెయ్యాలి, శంకరుని పాత్రలోకి రావాలి అనేసి మేఘనక్కయ్య చెప్పారు కదా, సేమ్ అదే నేను చెప్దాం అనుకున్నాను. అందరి పాయింట్ అది ఉంటుంది. మీ ఎవరు చెప్పినా కానీ మనం చెప్పాలి. జూమ్ లో మనకంటూ ఒక అవకాశం అంటూ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే నోరిప్పుతామో అప్పుడే మనలో ఆ సైలెన్స్ బ్రేక్ అవుతుంది, ధైర్యం అన్నది వస్తుంది. మన కెమెరాల వెనకాల ఉండి నోర్లు మూసుకున్నంత సేపు మనలో పరివర్తన అన్నది రాదు. ప్లస్ మనలో దైవీ గుణాలు ఉన్నాయన్న విషయం ఎవరి రికార్డింగ్ లోకి రాదు. ఎవరి రికార్డింగ్ లోకి రాకపోతే మన ద్వాపర యుగంలో ప్రాప్తులన్నీ దెబ్బతిన్నట్టే. మనకు నాలెడ్జ్ తెలుసుండొచ్చు, కానీ ఈ రోజు మనం స్వరూపం ద్వారా సేవ చేయడానికి ముందుకు రాకపోతే ప్రాప్తులు ఎట్లా వస్తాయి? కర్మనా సేవల స్వరూపం ద్వారా అన్ని వచ్చినప్పుడు మరి మనం అది అవకాశాన్ని వినియోగించుకోకుండా మేము ఎప్పుడు కెమెరాల వెనకాల ఉంటాము, 4 గోడల మధ్యలో ఉంటాము, సేవలు ఉంటే రాము, వీలుంటే వస్తామంటే అది అప్పటికి రావు ప్రాప్తులు. అంతిమంలో మీరే బాధపడతారు. రేపటి రోజుని జూమ్ క్లాసులు కూడా ఆగిపోయిన తర్వాత, ఎందుకంటే నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్ కన్నట్టు టైం స్లాట్ వాళ్ళకి అలాట్ చేస్తాం. ఆ రోజు మీరు బాధపడి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు మనుషులకు ఎన్నిసార్లు చెప్పింది అయ్యో చేయలేకపోతే, ఎందుకంటే కాలం ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఇంకా వెనకాల 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 ఉంటే వెనకబడిపోయి ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ అందరు ఎట్లున్నాయంటే ప్రాప్తులు అయితే పూర్తిగా రావాలంటున్నారు, కానీ కర్మల విషయానికి వచ్చేసరికి మాత్రము చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సరే, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? మరి అవగుణాలు చూడొద్దన్న పాయింట్ ఎక్కడ ఉపయోగించాలి అని అంటే ప్రైమరీ సెక్షన్ పిల్లలు, ఎందుకంటే అవగుణాలు చూసినప్పుడు దాన్ని గ్రహించే అవకాశం ఉంది కాబట్టి, అవతల వాళ్ళలో ఉన్న వికారాలన్న రోగాలని గ్రహిస్తారు కాబట్టి అక్కడ చెప్పాడు. సో ప్రైమరీ సెక్షన్ పిల్లలు రోగులు వీళ్ళకు వర్తిస్తుంది, డాక్టర్లకు వర్తించదు. ఈ రోజు మనం ఏదైతే సృష్టిలో అందరూ తమో ప్రధానత అన్న ఈ దేహాభిమానం అని గాని అజ్ఞానం అని గాని రోగాలతో బాధపడుతున్నారో, ఆ ఆత్మిక సర్జన్లై బాబా సమానంగా వైద్యం చెయ్యాలి అంటే మాత్రం అవగుణాలు చూడాల్సిందే, ట్రీట్మెంట్లు ఇవ్వాల్సిందే జ్ఞాన యోగాల ద్వారా. సో ఇప్పుడు నెక్స్ట్ నిన్న ఇంకో టాపిక్ ఏమొచ్చింది, ఇంక ఇప్పుడు ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా చెడు ప్రచారాలు చేయడము, మీటింగ్లు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. దాని గురించి కూడా మాట్లాడుకునే ముందు ఒకసారి రాజేశ్వర్ అక్కయ్య చెప్తారు. అక్కయ్య ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. సో అక్కయ్య కూడా సెంటర్కి వెళ్ళేసి వచ్చారు కదా, తర్వాత ఏం జరిగిందా అని చెప్పి చెప్తారు. అక్కయ్య కనిపించే కెమెరా ఆన్ చేశారా మీరు? చేశాను అక్కయ్య. చెప్పండి. అయితే మేము వెళ్ళేసి వచ్చాక అసలు ఎలా ఉంది ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను అక్కయ్య. నేను నిన్న చేసినప్పుడు ఒక మాత చెప్పారనమాట, అక్కయ్య నిన్న సాయంత్రం క్లాస్ లో అంటున్నారు ఇంకా ఎంతమంది వెళ్ళేది ఉందో రాజేశ్వరి అక్క వైపుకి, ఇంకా ఎంతమంది వెళ్తారో వెళ్ళండి చూస్తాను అని ఇలా అన్నారు. అంటే ఇలా అన్నారు ఎందుకు, ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అని నాకు అర్థమైంది. సరే ఏమైనా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే నెక్స్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ ఉంది అనేసి అన్నారు. ఏంటి అంటే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ఏం ప్లాన్ చేశారంటే, ఇప్పుడు వెళ్ళే వాళ్ళని ఎలా ఆపాలి దానికో మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు అందరినీ గ్యాదర్ చేయాలంటే జ్ఞానము యోగం అంటే రారు, ఏం చెప్తే వస్తారు, ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది బ్రహ్మ భోజనాలు అంటే వస్తారని చెప్పి గుండ మార్కెట్ సెంటర్ కొత్త సెంటర్ కట్టారు. మొన్న రాఖీల పండగకి అక్కడ అందరినీ పిలిచి కొత్త సెంటర్ లోనే రాఖీలు కట్టారు. అయినా ఇప్పుడు గృహ ప్రవేశం అని చెప్పి అక్టోబర్ 19 మరియు 20 2 తేదీల్లో ఇంపీరియల్ గార్డెన్స్ లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. అన్ని సెంటర్ల వాళ్ళని గ్యాదర్ చేసి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇలా అయితే అందరు వస్తారు, అందరిని గ్యాదర్ చేసి అప్పుడు అందరి ద్వారా ప్రతిజ్ఞ చేయించాలి అని వాళ్ళ ఒకటి. దానికి తోడు ఇంకో విషయం చెప్పారంట, ఇప్పుడు డిసెంబర్ నెలలో పెద్ద వినాశనం జరుగుతుందంట. మౌంట్ అబులో ఉండే వాళ్ళు కూడా వచ్చేస్తారంట. ఎక్కడికి వస్తారు? బయటకు వచ్చేస్తారంట, ఉన్నారంట మౌంట్ అబులో కూడా. డిసెంబర్ నెల పెద్ద వినాశనం జరుగుతుందంట. 2018-19 లో ఏం చెప్పారు,
కల్పవృక్షాన్ని బాబా 3 సార్లు ఊపుతాడు. ఇప్పటికీ ఒకసారి అయిపోయింది. కరోనా టైంలో 2 సార్లు ఊపితే సగం మంది పోయారు. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఊపుతాడంట. ఇంకా ఆకులు, కొమ్మలు అన్ని రెమ్మలు అందరూ రాలిపోతారంట. ఇప్పుడు ప్రతిజ్ఞ అవును. చేయిస్తారంట. ఎంతమంది ఇప్పుడు బాబా చేయిని పట్టుకుంటారు, ఎంతమంది వదిలేసేస్తారు. అంటే ఆ, నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏం పరివర్తన చేసుకుని కనుక్కుందాం అంటే నాకు తెలిసిన విషయాలు ఇది. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంపీరియల్ గార్డెన్స్ లో చేస్తున్నారు. అక్టోబర్ 19, 20 ఈ 2 తేదీల్లో అందరిని గ్యాదర్ ఇంకా అది చేసి కూడా ఏదో ప్రతిజ్ఞ చెప్పారు, ఇట్లా చేస్తున్నారు. ఈ మధ్య సెంటర్లలో కూడా వచ్చి చెప్పిపోతున్నారని కూడా ఏదో అన్నారు ఫోన్ లో. ఆ అంటే అంటే వీళ్ళు వెళ్ళడమే కాదు, మాకే వచ్చి జ్ఞానం చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎక్కడో ఒక చోట ఆపాలి కాబట్టి వీళ్ళందరిని గ్యాదర్ చేసి ఆపించే ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టుకున్నారనమాట. వీళ్ళని ఇది యాక్చువల్ రాకుండా మీరు అంతా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇది ఇప్పుడు వచ్చిన కథ కాదు ఇది. వీళ్ళు మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు సఫలత కూడా వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే చాలా చోట్ల ఏమైందంటే వీళ్ళు ఇలా తప్పు చేస్తున్నారని గుర్తించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరుగుబాట్లు కూడా చేశారు. చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకంటూ అనుచరులను పెట్టుకున్నారు. ఈ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళని సెంటర్ కి రావద్దని చెప్పి ఏదో ఒక రకంగా చెడు ప్రచారాలని గాని పార్టీలని చెప్పేసి ఈ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళ పైన అణిచివేత చేసేస్తారు. అప్పుడు ఏమైందంటే తిరుగుబాటు చేసే వాళ్ళు సెంటర్లకు పోవడం మానేసారు. ఇంకా మనకెందుకులే అని చెప్పేసి అలా వదిలేశారు సమస్యలు నిన్న ఎందుకు అని అన్నారంట చెప్పి. అక్కయ్య. నిన్న అన్నారంట ఇప్పుడు రాజేశ్వరకేతో ఇంకెంత మంది వెళ్తారో చూస్తాను, వెళ్ళండి అదే ఈ పగలు కక్ష సాధింపులు ఇవే. అక్కడ బాబాకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లక్ష్యం ఏమై ఉండాలి, అందరినీ బాబాకి దగ్గర చెయ్యాలి. ఇది ఒకటే మన లక్ష్యం ఉండాలి. ఎవరు అటు పోతారా ఇటు పోతారా ఎవరు పోతే చూస్తానని చెప్పి రౌడీ డైలాగులు ఎందుకు? అందుకే అంటాడు బాబా సేవలు చేసేటప్పుడు సభ్యతతో చెయ్యాలి అని చెప్పి. కానీ ఎక్కడ సభ్యత కనిపించదు, అంతా రౌడీజమే కనిపిస్తుంది. ఎట్లా పోతారో చూస్తాను, ఏం చేస్తారో చూస్తాను, నీ ఇంటికి వచ్చి నీ కథ చూస్తాను, ఎట్లా నడుస్తుందో నేము చూస్తాము, ఇవన్నీ ఏంటి రౌడీ డైలాగులు. సభ్యత అనిపించదు. అసలు మన అంత లక్ష్యం ఏముండాలి, అందరికి బాబా పరిచయాన్ని ఇచ్చి బాబాకి దగ్గర చేసి ముక్తి జీవన్ ముక్తిని ఇప్పించాలి. అంతకు మించి అసలు ఆయన వేరే లక్ష్యాలు ఇవ్వలేదు, వేరే అధికారాలు కూడా మనకి ఇవ్వలేదు. వాళ్ళు వచ్చారా వీళ్ళు పోయారా మాకే వచ్చి చెప్తారా, మాకు పాఠాలు చెప్పేంత పెద్దదాని అయ్యామా, మన ఆలూరక్క డైలాగ్ అనమాట. ఒకసారి ఇదే విషయం చెప్తే మాకే పాఠాలు చెప్పేంత పెద్దదాని అయ్యావా అన్నారు. నిజంగానే అయ్యాం. మీకు బేహద్ వైరాగ్య స్థితి 5వ భాగం తీసి చూడండి. బాబా మురళిలో అదే చెప్పాడు. ఏమని, మీరు గనక ఇప్పుడు చెప్పకపోతే మీ వెనకొచ్చే వాళ్ళు చెప్తారు అన్నారు. సో ఎవరు జ్ఞానం చెప్పకపోతే అందరికన్నా వెనకొచ్చిందని నేను చెప్పడం మొదలు పెట్టారు. ఆయన ఎప్పుడో చెప్పాడు ఆ విషయం, అది 90లో ఎప్పుడో వచ్చింది. బేహద్ వైరాగ్య స్థితి 5వ భాగంలో చూడండి, ఆ పాయింట్ ఉంది. సో వెనకొచ్చిన వాళ్ళు చెప్తారు. అబద్ధాలు చెప్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ ఇంత ధైర్యంగా ఇవన్నీ చేస్తుంటే మనం సత్యమైన జ్ఞానాన్ని బాబాని ప్రత్యక్షం చేయాలి అని నాకు అప్పుడు ఇంకా ప్రతిజ్ఞ చేసి చేయాలి. అందరం కలిసికట్టుగా చేయాలి చెయ్యాలి. అని. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే అబద్ధాలన్న విషయం ఇప్పుడే కదా మీ అందరికి తెలుస్తోంది. వాళ్ళు చెప్పింది అబద్ధాలు ప్లస్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, ప్రకాష్ మణి జానకి దాది వీళ్ళ నుంచి. అసలు వాళ్ళ పేరు ఎత్తడానికే భయపడతారు అందరూ. అమ్మో వాళ్ళని అంటే పాపం వచ్చేస్తదంట, వాళ్ళని అంటే భోజాలు వచ్చేస్తాయి అంట. ఏమంటున్నాము, వాళ్ళు జ్ఞానం చెప్పలేదు, అసలు జ్ఞానం ఇది తీసి చదవండి అన్నాం. అంతకన్నా ఏమన్నాము? అసలు వాళ్ళ పేర్లు తీయడానికి అసలు గజ 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 వణికిపోతారు అందరూ. అమ్మో మహారథులు అంటే ఏం మహారథులు? ఎక్కడ బాబా మాట విన్నారు వీళ్ళు? ఒక్కొక్క మురళి పాయింట్ తీసుకుని చదువుతుంటే ఏనాడన్నా వీళ్ళు చెప్పారా మనకి? ఏనాడన్నా కూర్చుని డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని చెప్పారా? ఒక ఆశీర్వాదం చెప్పారా? ఇప్పటికి 2024లో ఇప్పటికి ఇంకా పాటలు వేసి చెవికి పాటలు పెట్టేస్తున్నారు, కంటికి ఫోటోలు పెట్టేస్తున్నారు, నాలుగు తిండిచ్చి కూర్చుంటున్నారు. కనీసం మురళి పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు. ఇదిగో కమలప్రియ అక్కయ్య అదే అంటున్నారు. మరి ఏం చేసినట్టు వీళ్ళు? మనం ఎందుకు భయపడుతున్నాం? ప్రకాష్ మణి దాది, జానకి దాది వీళ్ళందరినీ చూసి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు వాళ్ళ పేరు తీయాల్సి వస్తుంది? వాళ్ళు అక్కడి నుంచి చేసుకురాలేదు కాబట్టి వాళ్ళు ర్యాంకింగ్ లో వచ్చే అవకాశం లేదు. మీకుంది చదువుకోండి అని చెప్తున్నాం.
కొంతమంది వాళ్ళ పేరు తీసి ఎందుకు చెప్పాలి, వాళ్ళ పేరు తీయకుండా కూడా చెప్పొచ్చు కదా అని అంటే, మీరు ర్యాంకింగ్లు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి కదా. అందరూ వాళ్ళకు వచ్చేసిన ర్యాంకింగ్లు వాళ్ళే ర్యాంకింగ్లు వెళ్ళిపోతే మనం అంతా ఫెయిల్ అవుతాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అసలు అంతకుముందుకు అంతా అదే కదా ప్రచారం చేసింది. ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ మార్చ్ ప్రచారం చేశారు కాబట్టే ఈ రోజు వాళ్ళ పేరు తీసి చెప్పాల్సి వస్తోంది. నేను కొంచెం కళ్ళు తెరవండి, వాళ్ళు మినిమం జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని బయటికి తేలేదు. వాళ్ళని చూసి భయపడొద్దు, వాళ్ళ గురించి మాట్లాడితే పాపం రాదు. వీళ్ళు హిందీ భాష పట్టేసుకుని బోజా వచ్చేస్తది అంటే బరువు, పాపపు బరువు పెరిగిపోతుందంట. అసలు సృష్టి తమోయి సృష్టికి పాప భారం పెరిగిందే వీళ్ళు జ్ఞానం తీసేయడం వల్ల కదా. అందుకే ఈ రోజు క్లాస్ లో మొట్టమొదటి ప్రశ్న అదే అడిగాను. తను వెళ్ళి సెంటర్ లో చెప్తే మరి ఆ ఖాతా వచ్చి అక్కయ్య దాంట్లో ఆ రంగవల్లకి ఖాతాలో పడుతుందా లేదా అని ప్రశ్న అడిగినప్పుడు మీరు అందరూ కాదు అని సమాధానం ఇచ్చారు. ఎందుకు అన్న దానికి కూడా రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 100 కాదు 200% రైట్ ఆన్సర్. మరి ఇంత కరెక్ట్ గా తెలిసినప్పుడు ఎందుకు ధైర్యంగా అడుగు ముందుకేసి సెంటర్లకు వెళ్ళి చెప్పరు? ఇప్పుడు మీకు పాపం రాదు అని మీకే తెలిసింది, ఎందుకు రాదన్నది కూడా చెప్పాను. సో ఇంక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి ప్రకాశ్మణి దాది, జానకి దాది వీళ్ళు ఎంత అసలు అక్కడ మౌంటబుల్ ఉన్నవాళ్ళు ఒక్కరు తీసుకురాలేదు జ్ఞానాన్ని బయటికి. ఎప్పుడు చూసినా తినండి, పాటలు వినండి, పడుకోండి. తిని పాటలు విని పడుకోవడానికి ఇంత విద్యాలయంలో ఇంత పరమాత్మ విని చెప్పేది వినడం దేనికి? మౌంటబుల్ వెళ్ళి ఇదా తెలుసుకుని వచ్చేది మనం. ఎక్కడ చూడు మన్మత్తాలు. తినండి, పడుకోండి. తింటే పవిత్రం అవుతారు, తింటే పవిత్రం అయిపోతారు. ఏది ఎక్కడ అవ్వలేదే, ఇంకా రాలేదు మరి సత్యుగము. సో ఏం చేశారు వీళ్ళు? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పాలంటే మోసం చేశారు అంతే. పూర్తిగా బాబా శ్రీమతాన్ని పక్కకు పెట్టి కూర్చున్నారు. చదువులేని మొద్దులుగా మోసము అన్నిటి మీద దెబ్బ కొట్టేశారు బాగా. సృష్టి వీళ్ళు చేసిన తమో భగవంతుడే దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టాల పరిధిలోకి రావట్లేదు. సో కాబట్టి అది చేశాను చెప్పండి, తప్పేం లేదు. మహా అంటే మన గురించి చెడు చెప్పుకుంటారు అంతే. ఇప్పుడు నా గురించి ఏ చెడు అయితే చెప్పుకుంటున్నారో నాకు తెలిసి కొంత మీ గురించి కూడా మాట్లాడొచ్చు. సో శివబాబా ఏమంటాడు? బ్రహ్మబాబా గురించే మాట్లాడారు మీరంతా అన్న. నిజమే, ఆయన వెళ్ళాడు కదా. ప్లస్ ఒక జాగ్రత్త అందరు ఏం తీసుకుంటారంటే సెంట్రల్ లోకి వెళ్ళేటప్పుడు ఈ రకంగా వీళ్ళంతా కూర్చుని ఇప్పుడు స్కెచ్లు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా పెట్టినప్పుడు తినకండి. ఎందుకంటే ఏం కలుపుతారో ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో వాళ్ళు ఒకసారి అలర్ట్ అయ్యారు అని అంటే మాత్రం ఖచ్చితంగా స్కెచ్లు వేస్తూ పోతారు. సో మనకు అంతగా మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇంటికి వచ్చి వండుకు తినండి. వాళ్ళు పెట్టింది మాత్రం దయచేసి మీరు ఏ రకంగా దీన్ని తీసుకుంటారో తీసుకోండి, కానీ వాళ్ళు వేసేటివన్నీ స్కెచ్లు అక్కడనే ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అంతా బోగుల్నే పెడుతున్నారు. సో ఒక స్టేజ్ దాటిపోయిందంటే వాళ్ళు ఖచ్చితంగా చంపడానికి కూడా వెనక్కి పోరు. కాబట్టి సెంటర్లలోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీ నీళ్లు మీరు తీసుకుని వెళ్ళండి, అక్కడ ఏది తినకండి. మనకు అంతగా తినాలనిపిస్తే మన ఇళ్లలో వండుకు తిందాం మనం. అక్కడ వెళ్ళి అక్కడ తిని అయ్యో బాబా ఇప్పుడు ఆ రకంగా బాబా ప్రసాదం తినకపోతే ఏమన్నా పాపం వస్తుంది అంటారా? చెప్పండి. ఇప్పుడు మీరు సెంటర్కి వెళ్తారు, ఇది బాబా భోగ్ అని చెప్పి మీకు పెడతారు. సో మీకు డౌట్ ఉంది దాని మీద. సో మీకు పాపం వస్తుందా తినకపోతే? మీరు వద్దు అని అంటారు. సో అప్పుడు సెంటర్కి ఏముంటది? బాబా ప్రసాదాన్ని వద్దనొద్దు, బాబా ఇచ్చేదాన్ని వద్దనొద్దు. సో మనకు భక్తిలో నుంచి ఒకటి పెట్టి కూర్చున్నారు కదా, ప్రసాదాలు తినకపోతే పాపం వస్తుంది అని. ఇప్పుడు మన సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే భోగు తినకపోతే పాపం వస్తుందా? రాదక్క. ఎందుకు రాదు? భగవంతుడిది కదా. అక్కడ వాళ్ళే తమ ప్రధానమై కూర్చున్నారు, బాబాని ఆజ్ఞను ఉల్లంఘించారు. బుద్ధి వాడండి అంటున్నాడు ఆయన. భగవంతుని పేరు మీద నడుస్తున్న మోసాలు నడుస్తున్నాయి ఆయన పేరు మీదే కాబట్టి ఆయన దిగి వచ్చాడు. ఆయన పేరు మీద వండిన ప్రసాదం తిని వీళ్ళు విషయాలు కలిపినప్పుడు, మొత్తం మందులు కలిపినప్పుడు పాపాలు మనం వద్దంటే పాపం వస్తుంది. ఆ బుద్ధి వాడమంటున్నాడు. నా విషయంలో జరిగినప్పుడు ఆనాడు బాబానే అలర్ట్ చేశాడు నన్ను. సో ఆయనే చెప్పాడు. ఆ రోజు ఇస్తే మళ్ళీ నాకు డౌట్ వస్తే మళ్ళీ బాబాని అడిగితే ఎవరు అక్కయ్య ఫోన్ చేసి చెప్పారు ఇట్లా వీళ్ళు కలుపుతారు అని చెప్పి. ఆయనే వద్దంటున్నప్పుడు ఇంకా మనం ఎందుకు భయపడాలి? సో ఈ రోజు నేను బతికున్నాను అని అంటే బాబా అలర్ట్ చేసినందుకేగా. సో కాబట్టి ధైర్యంగా అడుగు వేయండి. కానీ కొంచెం అలాంటి విషయాలు ఇంకో విషయాలు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి అనుచరుల చేత పంపిస్తుంటారు ప్రసాదాలు, టోలీలు. అది కూడా చేస్తారు, అది కూడా జరిగింది.
ఓసారి నేను తాడిపత్రికి ఇట్లాగే సేవకి ఎక్కడో వెళ్ళి ఆ విషయం తెలుసుకుని పద్మకి ఏం చేసిందంటే ఇంకెవరి చేతో పంపించింది. ఇది బాబా టోలీ, అక్క కోసం నేను అక్కకు మా మీద కోపం ఉన్నా పర్లేదు, మాకైతే అక్క అంటే చాలా ప్రేమ, అందుకే టోలీ పంపిస్తున్నామని ఒక మాట చెప్పి టోలీ ఇచ్చి పంపించింది. నేనైతే తినలేదు అనుకోండి, కానీ ఆ రకంగా కూడా చేస్తారు. ఏమంటే మంజులక్కకి మా మీద మేమంటే నచ్చకపోవచ్చు, కానీ మాకైతే ఎప్పటికీ అక్కే అవుతుంది. సో కాబట్టి మనసులో ఏం పెట్టుకోవద్దని చెప్పండి, ఇదిగో టోలీ అంటే ప్రేమగా ఇస్తున్నాం టోలీ అనేసి కూడా కార్యకర్తల చేత పంపిస్తూ ఉంటారు. అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది, ఎందుకంటే వీళ్ళని నమ్మడానికి లేదు. భగవంతుణ్ణే తీసి పక్కన పెట్టిన వాళ్ళు మనం అసలు లెక్క కూడా. సో కాబట్టి అలాంటివి రాగానే అది చూసేసి జీవ యొక్క చంచలత్వానికి లోనైపోయి అయ్యో మాకు ఇంత ప్రేమ, ఎందుకంటే మంచి ఆర్టిస్టులు చూసాను కదా, పద్మక్క సేమ్ ఇదే డైలాగ్ చెప్పి పంపించిందట. అక్కకు మేము నచ్చకపోవచ్చు, కానీ మాకైతే మంజులక్క అంటే చాలా ఇష్టము, అందుకే మేము టోలీ పంపిస్తున్నాము అక్క కోసము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరీ పంపింది. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి నేనైతే తినలేదు, కానీ జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అది. సో ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? సరే మరి క్లాస్ మొదలు పెడదాము. సో నిన్న ఎక్కడ ఆపాము మనం అంటే పేజ్ నంబర్ 367. మురళి ఏది చెప్పుకుంటున్నాము? 13 జనవరి 1986. సో సత్యమైన సేవ సదా బేహద్ స్థితి యొక్క బేహద్ సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ ఇలాంటి అనుభూతి లేదంటే అది కల్తీ సేవ, సత్యమైన సేవ కాదు. సో నిన్నటి క్లాస్ కంటిన్యూ ఇక్కడ అవుతోంది. సదా ఈ లక్ష్యం పెట్టుకోండి, సేవ ద్వారా స్వ ఉన్నతి, సేవ ద్వారా స్వ ఉన్నతి, సర్వప్రాప్తి, సంతుష్టత మరి మహానత యొక్క అనుభూతి అయ్యిందా? ఇప్పుడు ఇది చెకింగ్ పాయింట్, మీరు పక్కా సేవ చేశారా లేదా అని చెప్పి. సో ఇంతకన్నా ముందు ఏమన్నాడు బాబా? సేవ అనగానే మొదట ఆనందము, ఆ తర్వాత అయోమయం. మనం చేసింది రైటా రాంగా, ఎందుకంటే అవతల పక్క నుంచి స్కెచ్లు ఇచ్చు అన్ని వచ్చేసరికి ఇంటి నుంచి సమస్యలు మొదలైపోతాయి. వద్దు లేదని ఫస్ట్ ఇంటోళ్ళు అవుతారు, ఆ తర్వాత బయటికి వెళ్తే సమస్యలు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయోమయంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు, అవతల వాళ్ళది తప్పు అంటుంటారు, కానీ యాక్చువల్ గా దృష్టి ద్వారా సృష్టి. ఎక్కడో మనము వ్యర్థం చేస్తుంటే అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది, లేదా పరీక్ష ఉంటది, అది పరిస్థితిని బట్టి అంచనా వేసుకోవాలి మనం. కాబట్టి సదా ఈ లక్ష్యం పెట్టుకోండి, సేవ ద్వారా స్వ ఉన్నతి, స్వర్వప్రాప్తి, సంతుష్టత మరియు మహానత యొక్క అనుభూతి అయ్యిందా? ఎక్కడ సంతుష్టత యొక్క మహానత ఉంటుందో అక్కడ అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి ఉంటుంది. సో ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు కర్మ ఫిలాసఫీ, మీ ఖాతాలో ఎంత పుణ్యము ఎంత ప్రాప్తులు పడ్డాయి, సేవలు చేసేటప్పుడు ఎక్కడ సంతుష్టత యొక్క మహానత ఉంటుందో అంటే మీకు ఆ సంతుష్టత రావాలి. సో నిన్న కూడా ఎగ్జాంపుల్ అదే ఇచ్చాం, సేవలు చేసేటప్పుడు మరి సమయము, సంకల్పాలు ఇవన్నీ నిజాయితీతోటి వ్యవహరిస్తున్నామా? డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు యజ్ఞం అని చెప్పి ఖర్చు పెడుతున్నామా? గించుకుని ఖర్చు పెడుతున్నామా? వాయుమండలాన్ని తయారు చేస్తున్నామా? ప్రతి నిమిషాన్ని సదుపయోగం చేస్తున్నామా? లేకపోతే నిద్రలు పోయి ఆమెన సోమర్తనం యొక్క తరంగాలు వ్యాపింప చేస్తున్నామా? ఇంట్లో ఉండి కష్టపడిపోయాము, రిలీఫ్ కోసం వచ్చాము, రెస్ట్ కోసం వచ్చాము అని చెప్పి ఇక్కడ ఏమైనా ఇచ్చేస్తున్నామా? లేదా నేనే చేస్తూ ఉండాలి వాళ్ళెందుకు చెయ్యకూడదు అని కలియుగపు సంస్కారాలు ఏమైనా తీసుకొస్తున్నామా? సో ఇవన్నీ చెకింగ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది, మీకు ఎంత ప్రాప్తులు వచ్చినాయని ఇక్కడే అంచనా వేసేసుకోవచ్చు. సో ఎక్కడ సంతుష్టత యొక్క మహానత ఉంటుందో అక్కడ అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి ఉంటుంది అంటున్నాడు. సో అవినాశి ప్రాప్తులు ఏం చెప్తున్నాడు ఆయన? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, శ్రేష్ఠ సంబంధాలు, సంపర్కాలు, స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత, ఇవన్నీ వచ్చి మీ ఖాతాలో పడతాయి. అలా కాకుండా అయోమయంలోకి పడిపోయి డబ్బు విషయంలో గించుకుని చేసి, ఆలోచించి చేసి, సమయాన్ని సేవలకంటూ వెళ్ళి వృధా చేసి, ఇలా ఎన్నో రకాలుగా ఏమేం చేసుకుంటున్నారో అన్ని చూసుకోండి మురళి వేసుకుని, లేదా ఏదో చేశాం కాబట్టి చేసేసి వచ్చాము అంటే సాధారణ పురుషార్థము. సో అప్పుడు సాధారణ పురుషార్థం చేసినప్పుడు అవినాశి ప్రాప్తులు రావు. సో ఇట్లా ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతూ ఉంటది. సో అవినాశి ప్రాప్తి యొక్క అనుభూతి ఉంటుంది. సేవ అంటే పూల తోటని పచ్చదనంగా చేయడం,
సేవ అంటే పూల తోటని అనుభవం చేసుకోవడం కానీ ముళ్ళ అడవిలో చిక్కుకోవడం కాదు. అలజడి, అప్రాప్తి, మనసు యొక్క అయోమయం మరియు అప్పుడప్పుడు ఆనందము, అప్పుడప్పుడు అయోమయం, ఇవే ముళ్ళు. ఈ ముళ్ళ నుండి తొలగిపోవడం అంటే బేహద్ సంతోషం యొక్క అనుభవం చేసుకోవటం. ఏమైనా కానీ హద్దు యొక్క ప్రాప్తిని త్యాగం చేయవలసి వచ్చినా కానీ, కొన్ని విషయాలను వదలవలసి వచ్చినా కానీ, ఆ విషయాలను వదిలేయండి కానీ సంతోషాన్ని వదలకండి. దేని గురించి వచ్చారో ఆ లక్ష్యం నుండి తొలగిపోకండి. సో హద్దు యొక్క ప్రాప్తులని త్యాగం చేయాల్సి వచ్చిన హద్దు యొక్క ప్రాప్తుని త్యాగం చేయండి అంటున్నాం. సో నెక్స్ట్, ఈ సూక్ష్మ పరిశీలన చేసుకోండి. సంతోషం ఉంది కానీ అల్పకాలిక ప్రాప్తి ఆధారంగా సంతోషం ఉండటం, దీనినే సంతోషంగా భావించటం లేదు కదా. సో అల్పకాలిక ప్రాప్తి అంటే ఏం చెప్పాడు బాబా ఇక్కడ ఆధారంగా? పేజ్ నంబర్ 366 లో పారాగ్రాఫ్ నంబర్ 2 లో చెప్పాడు. ఏమని చెప్పాడు అక్కడ? ఒకసారి అందరు పేజ్ నంబర్ 366 కి రండి. సంతోషం ఏ సాధనం ఆధారంగా కానీ, హద్దు యొక్క ప్రాప్తి ఆధారమైనా కానీ, లేదా అల్పకాలిక సఫలత ఆధారంగా కానీ, నమ్మకం లేదా గౌరవం ఆధారంగా, మనసు యొక్క హద్దు కోరికల ఆధారంగా అనగా వ్యక్తి స్థానం, వైభవాలు లేదా మనసు యొక్క ఇష్టాల ఆధారంగా సంతోషం ఉండటం లేదు కదా. ఈ ఆధారాల వలన సంతోషం లభించడం ఇది వాస్తవిక సంతోషం కాదు, అవినాశి సంతోషం కాదు. ఆధారం చెల్లిస్తే సంతోషం కూడా చెల్లిస్తుంది. ఇలాంటి సంతోషాలు పొందడానికి బ్రాహ్మణులు కాలేదు. సో మురళి చదివేటప్పుడు మొత్తం అంతా ఇంటర్ రిలేటెడ్ అయ్యి ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా కూర్చుని ఆత్మిక స్థితిలో చదువుతుంటే కరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకే ఇక్కడ దేని గురించి వచ్చారో ఇక్కడ ఆ విషయాలు వదిలేయండి కానీ, ఇప్పుడు పేజ్ నంబర్ 367 కి రండి అసలు పాయింట్ కి. సో ఆ విషయాన్ని వదిలేయండి కానీ సంతోషాన్ని వదలకండి. ఏ విషయాల్ని? ఇలాంటి హద్దు యొక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలేయండి అంటున్నాడు. కానీ దేని గురించి వచ్చారో ఆ లక్ష్యం నుండి తొలగిపోకండి. సో లక్ష్యం ఏంటి ఇక్కడ? బేహద్దు సేవ, పూర్తిగా తండ్రిని ప్రత్యక్షం చేయడం, దాని నుండి తొలగిపోకండి అంటున్నాడు. ఈ సూక్ష్మ పరిశీలన చేసుకోండి. సంతోషం ఉంది కానీ అల్పకాలిక ప్రాప్తి ఆధారంగా సంతోషం ఉండటం, దీన్ని సంతోషంగా భావించటం లేదు కదా. పక్కనున్న దృశ్యాలను చూసి వాటినే గమ్యంగా భావించటం లేదు కదా. ఎందుకంటే ప్రక్కనున్న దృశ్యాలు కూడా ఆకర్షితం చేసేవిగా ఉంటాయి. కానీ గమ్యం చేరుకోవడం అంటే అనంతమైన రాజ్యాధికారి అవ్వటం. గమ్యం నుండి తొలగిపోయేవారు విశ్వరాజ్యాధికారిగా కాలేరు. ఉన్నతమైన కుటుంబం అంటే రాయల్ ఫ్యామిలీలోకి కూడా రాలేరు. అందువలన లక్ష్యాన్ని, గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. సో కర్మ ఫిలాసఫీ ఇది. అసలు రివైజ్డ్ కోర్స్ మురళీలంతా కర్మ ఫిలాసఫీ చెప్పాడు ఆయన. సో ఇప్పుడు దీన్ని బట్టి విశ్వరాజ్యాధికారి, విశ్వ మహారాజుగా మేము అవుతాము అని ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా? చెప్పండి. అమ్మ రఘు అనే చెయ్యెత్తుతున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆయన చెయ్యెత్తాడు, విశ్వ మహారాజు అవుతారు. అట్లీస్ట్ తదాస్తు. మీరంతా అక్కడి వరకు బ్రహ్మబాబా సమానంగా అవ్వాలన్నదే నా తపన. ఇన్ని క్వశ్చన్లు అడిగి ఇంత చేసి ఇంత చెప్పడానికి కారణం. కానీ అట్లీస్ట్ ఈ మురళిలో ఉన్నట్టు మరి ఇప్పుడు ఈ రకంగా మీరు అవ్వాలి అని అంటున్నారంటే మరి సాధారణ పురుషార్థం చేస్తున్నారా, విశేష పురుషార్థం చేస్తున్నారా? సో విశేష పురుషార్థం అంటే బేహద్ శక్తి స్వరూపాలు, జ్ఞాననేత్రం ఓపెన్ చేయాలి. జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశము లైట్ మైట్ హౌస్ లో అయిపోవాలి. ప్లస్ ఎంత వ్యతిరేకత అన్నది వచ్చినా ఇక బ్రహ్మబాబా కనిపించాలి మనకు, అంతే. సో ఆ రకంగా చేస్తే ఇక్కడ గమ్యం నుండి తొలగిపోయేవారు విశ్వరాజ్యాధికారిగా కాలేరు, ఉన్నతమైన కుటుంబంలోకి కూడా రాలేరు అంటున్నారు. అంటే అసలు దరిదాపులో కూడా రారు ఇంకా బ్రహ్మబాబాకి. అందుకే మన ప్రతి సేవలో ఆ సంతుష్టత ఉండాలి. ఆ తర్వాత బాబా శ్రీమతానికి అనుసారంగా వెళ్తున్నామా లేదా, ఆగిపోతున్నామా, స్వరూపం ద్వారా సేవ చేస్తున్నామా, నలుగుట్లోకి వస్తున్నామా, పెడుతున్నాం. ఇంకా అసలు ఇంకా పూర్తిగా మురళి పట్టుకుని ఇంకా ఒక్కొక్క అడుగు వేస్తూ పోవాలి. పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా, యుక్తి వాడుతున్నామా, తర్వాత కారణాలు, సాకులు, ఫిర్యాదులు మనం మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు వస్తున్నాయా అని చెక్ చేసుకోండి. ఇంకా మనం చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒంట్లో బాగాలేదని ఇక ఈ సోదంత ఉంటది కదా, కారణాలు, సాకులు. సో ప్రతిదానికి ముందుకు వస్తున్నామా లేదా దానికి ఒక కారణం పెట్టేసుకున్నామా, ఒక సాకు పెట్టేసుకున్నామా.
మేఘన మాట్లాడతావా? ఇదిగో అన్మ్యూట్ చేస్తున్నాను. అక్కయ్య లేదక్కయ్య, అప్పుడు అంటే నమ్మకం ఉందా అన్నందుకు రేస్ చేశాను హ్యాండ్ అంతే. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ కాబట్టి ఉన్నతమైన కుటుంబం రాయల్ ఫ్యామిలీలో కూడా రాలేరు. అందువల్ల లక్ష్యాన్ని గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు అడగండి, నడుస్తూ నడుస్తూ అక్కడక్కడ ఏదైనా హద్దు యొక్క సందుల్లో చిక్కుకోవటం లేదు కదా? అల్పకాలిక ప్రాప్తి యొక్క సంతోషం సదాకాలిక అదృష్టం నుండి వంచితం చేయటం లేదు కదా? కొంచెంలో సంతోషపడేవారు కాదు కదా? మిమ్మల్ని మీరు ఆ విధంగా సంతోషపరచుకోవటం లేదు కదా? ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా మంచిగానే ఉన్నాను, సరిగ్గానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చాలా మంది ఇలాగే మాట్లాడుకుంటున్నారు. శివబాబా ఒకటి చెప్తారు, ఈలోడు చేస్తారు, చేసి సంతోషపడిపోతారు. ముఖ్యంగా బాబా ఒకటి చెప్తారు, పక్కన వాళ్ళు ఒకటి చెప్తా, పక్కన వాళ్ళు చెప్పింది చేస్తారు. సో ఖచ్చితంగా మా ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిందంతా వింటూ పోతే ఖచ్చితంగా సంతోషంగానే ఉంటాం. అందరు పొగుడతారు కాబట్టి బాబా శ్రీమంతం ఎటన్నా పోనివ్వండి. సో అప్పుడు ఏమైపోతుంది, మేము కరెక్ట్ గా చేసాము ఎందుకంటే అందరూ హ్యాపీ అయిపోయారు కదా అనుకుంటారు, కానీ అసలు శ్రీమతం అన్నది పాటించారా లేదా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తుంటాం కదా, బట్టీలు జరిగినప్పుడు, సేవలు జరిగినప్పుడు అసలు ఎక్కడ కూడా ఆలోచన గాని, వాక్కు గాని, స్వరూపం గాని బాబా శ్రీమతానికి తగ్గట్టే ఉంటుంది. బట్టీలు జరిగినా గాని, సేవలు జరిగినా విపరీతమైన నిద్రలు పోతూ ఉంటారు. మేము బాగా సేవలు చేసి వచ్చామండి అంటారు, కానీ సోమరతనం యొక్క స్తరంగాలు వ్యాపింప చేశారన్న అవగాహన కూడా లేదు. కానీ మేము సంతోషంగా ఉన్నాము అని అలా ఏమైనా అంటే అల్పకాలికంగా ఏదైతే ఆ నిద్రలు పోయి చేసి మేము చేసేసామంటే యోగ స్థితిలోకి వెళ్ళిపోయామంటున్నారు. ఒక మురళీల బాబాని అంటాడు, నిద్రపోయి లేచి యోగ స్థితిలో ఉన్నామనుకో. ఇవన్నీ ఏంటి, అల్పకాలికమైన ఇది. అవన్నీ చేసి సంతోషంగా ఉండి మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు. రాజయోగులు కానీ యోగ నిద్ర పెట్టాడు. ప్రజాయోగులు అయితే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలు పోతూ ఉంటారు. ఆ సోమర్తనం యొక్క తరంగాలు వ్యాపిస్తూ పోతుంటాయి. సో అది ఏమవుతుంది అప్పుడు, అది సాధారణ పురుషార్థం. నాకు నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాను, నాకు మేలుకొచ్చినప్పుడు నేను చేస్తూ పోతుంటే సాధారణ పురుషార్థం. యోగ నిద్ర ఎక్కడ అయింది, అది విశేష పురుషార్థం ఎలా అయింది? ఆ తర్వాత ఈ రకంగా వికర్మలు వినాశనం అంటే ఇది జ్ఞానం బయటకు వచ్చే ప్రతిసారి ఆలోచిస్తూ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఒక 4 వరకు అట్లా బయటకు వచ్చి చేశారు. సో అలా చూస్తూ పోతుంటే అసలు పూర్తిగా ధర్మస్థాపనలో, ధర్మాన్ని స్థాపించడంలో మన పాత్ర ఎంత అన్నది చూసుకోవాలి. మన నుంచి ఏం తరంగాలు వెళ్తున్నాయి, మన స్థితి ఏంటి, అవన్నీ చూసుకుంటే అప్పుడు కరెక్ట్ గా బాబా చెప్పినట్టు విశ్వరాజ్యాధికారులు లేదా అట్లీస్ట్ రాయల్ ఫ్యామిలీస్ లో కన్నా వస్తారు. సో మనలో ఎంతవరకు రాయల్టీ ఉంది, మన ఆలోచన, మన వాక్కు, మన కర్మ, ఆ రాయల్టీ అన్నది ఉంటే, రాయల్ ఇది ఉంటేనే అక్కడికి వస్తారు. సో ఇంకా ఈ మురళి పెట్టుకుని ఇంకా అందరు చెక్ చేసుకోండి. ఇంకా సో చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరేం ఆలోచిస్తున్నారో మీకే తెలుసు, మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలుసు. కానీ బాబాకి కనెక్ట్ అయితే ఆత్మలోకి ఆ నిజాయితీ అన్నది వస్తుంది కాబట్టి అప్పుడు మీరు చేసేది రైటా లేదా అని మీకు టచ్ అవుతుంది. లేకపోతే మీరు తప్పు చేసి మీరే ఆలోచించుకుంటే మీది మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సేవలకు వచ్చినప్పుడు, ఇప్పుడు మాతో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ మంజులక్కడికి వెళ్తున్నాం కదా, చలో కలర్ డ్రెస్ మళ్ళీ అటు సెంటర్కి వెళ్తుంటే సేవకి వెళ్తుంటారు, అటు పోయి వైట్ డ్రెస్ వేస్తారు. వేసి ఏం చేస్తారంటే మేము చేస్తుంది కరెక్ట్ అంటారు. ఎందుకంటే అందరినీ సంతోష పెట్టేశాం కదా. యాక్చువల్గా చెయ్యాల్సింది ఏంటి ఇక్కడ, శివబాబా అంటే నేను మీకు ఎగ్జాంపుల్ కోసమని మీకు బట్టల ఉదాహరణ తీసుకున్నాను. అసలు ఆయన ఏం చెప్పాడు ఇంతకీ అన్నది ఇక్కడ పాయింట్. ఇక్కడికి వస్తే ఇలా ఉంటున్నారు రంగు బట్టలు, అక్కడికి పోతే నువ్వు మళ్ళీ వైట్ వేస్తున్నావు అని అంటే వ్యక్తుల ఆధారంగా రంగు మార్చేశారు. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, మనకంటూ ఒక అస్తిత్వం ఉండాలి కదా. మన అస్తిత్వాన్ని చూసుకోకుండా, మన ఐడెంటిటీని చూసుకోకుండా ఇటు వస్తే రంగు వేస్తాం, అటు వెళ్తే బయట వేస్తాం అంటే నువ్వు ఎందుకు బట్టలు రంగు మారుస్తున్నావు ఇటుకు అటుకి? నేనేమి చెప్పలేదే, శ్రీమతం ఏంటో చూపించాము, కానీ నీకంటూ బాబా శ్రీమతం ఏం చెప్పారు అన్న అవగాహన ఉండాలి కదా. సో ఈ రకంగా ఇటు వస్తే రంగు బట్టలు, అటు పోతే వైట్ బట్టలు, ఇలా అటోకాలు ఇటోకాలు వేసుకొని ఉన్న వాళ్ళని ఏమంటారు? వీళ్ళకి నిజంగా బాబా జ్ఞానం మీద నిశ్చయం ఉందనుకోవాలా?
సో వీళ్ళని ఏమంటారు యాక్చువల్ గా? అధీనాత్మలు అంటారు. వ్యక్తులు. ఇప్పుడు మళ్ళీ మన పేజ్ నంబర్ 366 కి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యక్తి స్థానము. వ్యక్తులు స్థానాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళు మారిపోతున్నారు. కానీ వీళ్ళ లెక్కన ఏంటంటే మేము ఎంతో చక్కగా పురుషార్థం చేసేస్తున్నాం అనుకుంటున్నారు. ఎటువైపు ఉండాలి యాక్చువల్ గా? బాబా వైపు ఉండాలి. బాబా ఏం చెప్పారు? స్థానం ఆధారంగా మీ స్థితి ఉండదు. సో ఇటువైపు వస్తే ఈ స్థానానికి తగ్గట్టు ఇటు ఉంటాము, అటు వెళ్తే ఆ స్థానానికి తగ్గట్టు అటు ఉంటాం. సో వ్యక్తుల్ని స్థానాలని ఆధారంగా తీసుకుని మీ రంగులు మార్చేస్తున్నారు అని అంటే అధీనాత్మలు కదా. సో చెకింగ్ చేసేటప్పుడు అధీన సంస్కారము, అధికారి సంస్కారం, ఈ రెండు కూడా చెక్ చేయాలి. మరి నాకు తెలిసి ఇప్పటి వరకు నేను సేవ ఎంతో మందితో మాట్లాడుతున్నాం, చేస్తున్నాము, అసలు పరిస్థితులకు అధీనం అవుతున్నారన్న విషయాన్నే చెక్ చేయట్లేదు. అందరూ కలిసి చేస్తున్నారుగా, సో అందరితో పాటు చేసేస్తే అయిపోతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు అని అంటే అధీనం అయిపోయినాం కదా. శ్రీమతం ఎక్కడుంది మరి? సో కాబట్టి మీ చెక్కింగ్ లో ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను అధీనమయ్యానా, అధికారిగా ఉన్నానా, నేను మనుషులకు తగ్గట్టు స్థానానికి తగ్గట్టు. ఈ వాక్యాలు యాక్చువల్ గా అండర్లైన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 360లో ఆత్మిక ఆంతరంగిక సంతోషం నుంచి బ్రాహ్మణులు కాలేదన్న వరకు. ఎందుకంటే ఇది ప్రతి నిమిషం ఇంకా మీ మైండ్ లో ఫిట్ అయిపోవాలి. మళ్ళీ ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నేను బుద్ధి వాడలేదు, వాళ్ళు అన్నారని చెప్పాను. మనం ఇలాంటి ఫ్యాషనబుల్ స్టేట్మెంట్స్ ఇస్తే బాబా లెక్కన అవి ఫ్యాషనబుల్ స్టేట్మెంట్స్ కాదు, టోటల్ గా తీసి పడేస్తాడు అట్లాంటి వాళ్ళందరినీ. అసలు ఆయన టీమ్ లో ఉండే అవకాశమే లేదు. అసలు ఒక సేవ అంటూ పెడుతున్నామంటేనే అసలు యాక్చువల్ గా గైడెన్స్ తీసుకుని చాలా మటుకు ఆల్మోస్ట్ ఇక కంట్రోల్ తప్పితే వేరే విషయం, కానీ ప్రతిదీ యాక్చువల్ గా స్మూత్ గా వెళ్ళిపోవాలి. అంచనా వేయగలగాలి ఏం జరగబోతుంది, దాన్ని మనం ముందే ఎలా సరిదిద్దుకుంటాము. అంత శక్తి ఉండాలి ఆత్మకి, అప్పుడు యోగ శక్తి ఉన్నట్లు లెక్క. అంతేగాని తీర సేవలకి వెళ్ళిపో అయ్యో ఇది జరగలేదా, అది రాలేదా, నేను ఇలా అనుకోలేదు అలా అనుకోలేదు అని అంటే ఇంకా ఏం అంచనా వేసినట్టు మన భవిష్యత్తుని. సో కాబట్టి అధీనము, అధికారం అన్న ఈ యొక్క పాయింట్ కూడా అందరూ నోట్ డౌన్ చేసుకుని అది కూడా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, మిమ్మల్ని మీరు అడగండి, నడుస్తూ అక్కడక్కడ ఏదైనా హద్దు యొక్క సందుల్లో చిక్కుకోవడం లేదు కదా. అల్పకాలిక ప్రాప్తి యొక్క సంతోషం సదాకాలిక అదృష్టం నుండి వంచితం చేయటం లేదు కదా. కొంచెంలో సంతోషపడేవారు కాదు కదా. మిమ్మల్ని మీరు ఆ విధంగా సంతోషపరచుకోవటం లేదు కదా. ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా మంచిగానే ఉన్నాను, సరిగ్గానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను అని. అవినాశి సంతోషానికి గుర్తు వారికి ఇతరుల ద్వారా కూడా సంతోషం యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. బాప్దాదా మరియు నిమిత్తమైన పెద్దవారి స్నేహం యొక్క ఆశీర్వాదాలు మరియు ఆంతరంగిక అలౌకిక సంతోషం యొక్క సముద్రపు అలల్లో తేలుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. సో ఇప్పుడు మళ్ళీ పాయింట్స్, ఇప్పుడు మనం వెళ్ళి అంతా మీరు జ్ఞానం ఇది చెప్పాలి అది చెప్పాలంటే వాళ్ళు ఏం మనకు ఆశీర్వాదాలు ఇవ్వరు. సో కాబట్టి బాబా స్మృతిలో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఏం చేసినా బాబా ఏం చెప్పాడంటే ఒక శాపనార్థం అన్నది ఇస్తే 10 ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఎప్పుడు చూసినా యోగరూపి కవచం వేసుకుని ఉంటారు. ఎందుకంటే నిజాలు చెప్పినప్పుడు, అసలు జ్ఞానం ఇది చెప్పినప్పుడు ఏ సెంటర్ అక్కయ్య కూడా ఆశీర్వాదాలు ఇవ్వదు. అబ్బా వీళ్ళు ఇంత బాగా వచ్చి మమ్మల్ని అప్డేట్ చేశారే, అవ్యక్తము రివైజ్డ్ కోర్స్ ముళ్ళే చదవాలంట అని చెప్పినప్పుడు ఏ అక్క ఇవ్వదు ఆశీర్వాదం, శాపనార్థాలే ఇస్తారు. సో కాబట్టి యోగరూపి కవచం వేసుకోవాలి. ఇంకా మనం వాళ్ళకి ఒక శాపనార్థానికి 10 ఆశీర్వాదాలు ఇవ్వాలని ఉంది శ్రీమతంలో. సో నేను మంచిగానే ఉన్నాను కానీ ఇతరులు నన్ను తెలుసుకోవటం లేదు అని సోమరితనంతో ఆలోచించకూడదు. సూర్యుని వెలుగు దాగుతుందా? సత్యత యొక్క సువాసన ఎప్పుడు తొలగిపోదు, దాయబడదు. అందువలన ఎప్పుడూ మోసపోకూడదు. ఇదే పాఠాన్ని గట్టిగా చేసుకోవాలి. సో అండర్లైన్ చేయండి. బాబా ఏ పాఠాన్ని గట్టిగా అండర్లైన్ చేసుకోమంటున్నంటే, నేను మంచిగానే ఉన్నాను కానీ ఇతరులు నన్ను తెలుసుకోవటం లేదు. సో ఇతరులు తెలుసుకోవటం లేదు అని అంటే మన నుంచి ఆత్మిక సుగంధం రావటం లేదు అని అంటున్నాడు ఆయన. మనలో గనక ఆత్మిక సుగంధం అన్నది ఉంటే మనం వద్దన్నా సుగంధం వెళ్ళిపోతుంటది. అందుకే బాబా ఎగ్జాంపుల్ అగరబత్తి తీస్తారు. ఒక అగరబత్తి దుర్గంధాన్ని తీయగలిగినప్పుడు ఆత్మిక సుగంధం ద్వారా మీలో సుగంధం లేదు కాబట్టి అవతల మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు. సో వీళ్ళలో సుగంధం లేదు అన్న విషయాన్ని గుర్తించకుండా
అవతల వాళ్ళు నేను మంచిగానే ఉన్నాను కానీ ఇతరులు నన్ను తెలుసుకోవటం లేదు అని సోమరితనంతో ఆలోచించకూడదు. అంటే ఇది సోమరిపోతుల ఆలోచన. అదే తెలివైన వాళ్ళైతే ఏం చేస్తారు, అరే నా మంచితనాన్ని అవతల వాళ్ళు గుర్తించటం లేదంటే నాలో ఆత్మిక సుగంధం లేదు, నాలో సత్యత యొక్క సువాసన లేదు అన్న విషయాన్ని తెలుసుకుంటారు. అందుకని ఏమంటున్నాడు, అందువలన ఎప్పుడు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని మనం అనుకుంటున్నామంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మీలో సోమర్తనం ఉంది, మీ నుంచి సత్యత యొక్క సుగంధం వ్యాపించటం లేదు అంటున్నాడు. ఇదే పాఠాన్ని గట్టిగా చేసుకోవాలి. మొదట మీ యొక్క బేహద్ అవినాశి సంతోషం, ఆ తర్వాతే మిగతా విషయాలు. బేహద్ సంతోషం అనేది సేవ యొక్క, సర్వుల స్నేహం యొక్క, సర్వుల ద్వారా అవినాశి గౌరవం పొందే శ్రేష్ఠ భాగ్యాన్ని స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు. శ్రమ లేకుండా, కోరుకోకుండా, అడగకుండానే సర్వ ప్రాప్తులు సహజంగా లభిస్తాయి. ఈ పాఠం గట్టిగా చేసుకున్నారా? సో ఈ రోజు మనకి శ్రమ లేకుండా, కోరుకోకుండా, అడగకుండానే సర్వ ప్రాప్తులు వచ్చేస్తాయి అంటున్నాడు. ఎప్పుడు వస్తాయి? విశేష పురుషార్థాలు చేసినప్పుడు, బేహద్ పురుషార్థం చేసినప్పుడు. సో బాబా చెప్పే మనం గనక చేస్తే మనం వెళ్ళి బాబా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగాల్సిన అవసరమే లేదు, అవి సహజంగా వచ్చేస్తాయి అంటారు. సో చెకింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ? మనకు బాబా చెప్పిన ఖజానాలు, జ్ఞానము, శక్తి ఇవన్నీ సహజంగా అనుభవమై చేస్తూ పోతూ ఉంటాం. సో చేస్తూ పోతున్నామంటే సహజంగా ప్రాప్తులు వచ్చేస్తాయి అంటారు. బాబ్దాదా చూస్తున్నారు ఎందుకోసం వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్తున్నారు. హద్దుని వదిలి మరల హద్దులోకే వెళ్తే బేహద్ అనుభవం ఎప్పుడు చేసుకుంటారు? బాబ్దాదాకి కూడా పిల్లలపై స్నేహం ఉంటుంది. దాత విధాత యొక్క పిల్లలు దుఃఖీ ఆత్మలపై దయ చూపించాలి. మీరైతే సుఖదాత యొక్క పిల్లలు సుఖ స్వరూపులు. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా? బాబ్దాదా ఈ సంవత్సరం మాటి మాటికి రకరకాల విషయాలపై ధ్యాస ఇప్పిస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా స్వయంపై ధ్యాస ఉంచుకునేటందుకు సమయం ఇవ్వబడింది. ప్రపంచం వారు తినండి, త్రాగండి మరియు ఆనందంతో ఉండండి అంటారు. కానీ బాబ్దాదా చెప్తున్నారు, తినండి మరియు తినిపించండి, ఆనందంతో ఉండండి మరియు ఆనందంలోకి తీసుకురండి. సో ఇప్పుడు మనము అందరినీ ఆనందంలోకి తీసుకురావాలి అని అంటే ఫస్ట్ మన ఇంట్లో శక్తి నింపుతాం, వాయుమండలాన్ని, ఆ తర్వాత సెంటర్లలో నింపుతాము, మౌంట్ అబులో కూడా నింపుతాం. సో ఎప్పుడైతే వాయుమండలం శాంతిగా అయిపోతుందో, ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళ స్థితి పెంచగలిగే శక్తి మనకు రావాలి, అంటే మన సంకల్పాలకు శక్తి రావాలి. అది రావాలి అని అంటే మనం మనసా వాచ కర్మన ప్రతిదీ చేస్తూ పోవాలి, శక్తి ఇస్తూ పోవాలి. ఇస్తూ పోయి శాంతితోటి ఉన్నప్పుడు ఇటు ఇంట్లో గాని, అటు బయట గాని, సెంటర్ గాని, మౌంట్ అబు గాని అన్ని చోట్ల మీ జ్ఞాన బీజాలన్నీ ఫలం ఇస్తూ పోయినప్పుడు బాబా చెప్పినట్టు ఇక్కడ తినండి మరియు తినిపించండి అంటే మళ్ళీ బాబా భోగులు తినమన్నాడు కదా అని చెప్పేసి భోగులకు వెళ్ళిపోకండి, జ్ఞాన భోజనం అది. ఆ తర్వాత ఆనందంతో ఉండి మరియు ఆనందంలోకి తీసుకురండి. సో ఆ రకంగా చెయ్యాలి అంటే ఫస్ట్ వాయుమండలాన్ని తయారు చేసుకుని అక్క స్థితిని పెంచి ఆ తర్వాత వెళ్ళి చెప్పండి. మీరు ఏ పాయింట్ అయితే చెప్తున్నారో ఈ రోజు రివైజ్డ్ కోర్స్, ఆ మాట విని కూడా అక్క సంతోషపడుతుంది. చెయ్యొచ్చు ఆ రకంగా అంటే చెయ్యొచ్చు. కొంత మీరు అంతే ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంత చేస్తున్నారు కాబట్టి కొంత మీరు వాళ్ళు అలజడిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది సహజమే స్టార్టింగ్ కాబట్టి. కానీ ముందు ముందు మళ్ళీ మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే సరే మంచి పాయింటే చెప్పారు కదా అన్నట్టు సంతోషంలోకి వెళ్ళాలి. అది కూడా సాధ్యమే మన సంకల్ప శక్తితోటి. సో చేద్దాం అది కూడా. సో సదా అవినాశి బేహద్ సంతోషంలో ఉండే వారికి, ప్రతి కర్మలో అదృష్టవంతులుగా అనుభవం చేసుకునే వారికి, సదా సర్వులకు సంతోష ఖజానా పంచే వారికి, సదా సంతోషం యొక్క సువాసన వ్యాపింపచేసే వారికి, సదా సంతోషం ఉత్సాహం యొక్క అలలో తేలియాడే వారికి, ఈ విధంగా సదా సంతోషం యొక్క మెరుపు మరియు నశాలో ఉండే వారికి, శ్రేష్ఠ లక్ష్యాన్ని పొందే శ్రేష్ఠ ఆత్మలకు సదా పవిత్రంగా మరియు సంతోషంగా ఉండాలని బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. సో ఇక్కడ ఈ మురళీలో ఈ లాస్ట్ కు వచ్చే వాక్యాలు తర్వాత మురళీ స్టార్టింగ్ లో సదా అదృష్టవంతంగా పవిత్రంగా సంతోషంగా ఉండే పిల్లలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఇవి యాక్చువల్ గా వీళ్ళు రాసినవి కానీ బాబా స్టేజ్ మీద వచ్చినప్పుడు ఈ మధ్య ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు ఎవరో డౌట్ అడిగారు. మరి ఎంతమందికి ఈ విషయంలో డౌట్లు ఉన్నాయో ఒకసారి క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి చెప్తున్నాను. ఆ ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ మురళీలు రాసేటప్పుడు రాశారే తప్పితే యాక్చువల్ గా బాబా స్టేజ్ మీద వచ్చినప్పుడు
ఒకసారి అందరికి ఆ శక్తిని అంటే దృష్టి, ఆత్మిక దృష్టి శక్తి ఇచ్చి మురళి స్టార్ట్ చేసేస్తా. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.